తెలియజేస్తున్నాను. ఇక సంక్షేమ కార్యక్రమాలకు వస్తే ఇది గిరిజన ప్రాంతం. ఒక గిరిజన ప్రాంతమే కాదు, ఆడబిడ్డల్ని 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలని ఆనాడు డ్వాక్రా గ్రూపులకి 0 వడ్డీతో ఆ ప్రభుత్వం రుణాలే ఇవ్వల. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 24,000 కోట్లు ఇచ్చాం. ఈ సంవత్సరం కూడా 22, 23 కోట్లు ఇవ్వటానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది. అంతేకాదు ఆడబిడ్డలకి ఇందాక సాంబశివరావు గారు చెప్పినట్లు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తున్నాం. 500 రూపాయలకే గ్యాస్ మొద్దు ఇస్తున్నాం. మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం, పెద్దోళ్లు తినే సన్న బియ్యం నా పేద కుటుంబం తినాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అంతేకాదు 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వాలనే జ్ఞానం కూడా ఆనాటి ప్రబుద్ధులకి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షలు కొత్త కార్డులు ఇచ్చాం. పాత కార్డులలో 17 లక్షల మందికి పాత కార్డులలో పేర్లు ఎక్కించాం. రైతన్నని రాజు చేసే దాంట్లో సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు ఒక విడత 500 రూపాయల క్వింటాలకి బోనస్ ఇచ్చాం. రెండో విడత కూడా రాబోయే కొద్ది రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మీ రైతన్నలందరికీ బోనస్ కూడా ఇవ్వబోతుంది మన ప్రభుత్వం. అంతేకాదు ప్రభుత్వం వచ్చిన మొదటిలోనే 9 నెలల్లో 21,000 కోట్లు 65 లక్షల మంది రైతన్నులకి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం. 9 రోజుల క్రితం అంటే 1 నెల క్రితం 9 రోజుల్లో ఎకరానికి రైతు భరోసా ద్వారా 12,000 ఇచ్చే కార్యక్రమంలో మొదటి విడత 9 రోజుల్లో 9,000 కోట్లు మీ ఖాతాల్లో మీ ఫోన్లు టింగ్ 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 అంటూ మీ ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం మన రేవంత్ అన్న ప్రభుత్వం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేశామంటే దానికి కారణం వేదిక మీదున్న మేము కాదు, మీ అందరి దీవెనలు, మీ అందరి ఆశీస్సులు, మీ అందరి నమ్మకాలు, మీ ఆత్మగౌరవాన్ని ఈ ప్రభుత్వం కాపాడుద్దనే నమ్మకాలు. ఈ నమ్మకాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజే కాదు రాబోయే 3 సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడైనా ఇటువంటి మీటింగ్ పెట్టుకుంటే మీరు తలెత్తుకొని సమాధానం చెప్పే విధంగా మన ప్రభుత్వం పని చేస్తదని కూడా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుతూ చివరగా ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఆనాటి ప్రబుద్ధుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వాసాల మర్రి అని ఒక విలేజ్ని దత్తత తీసుకున్నాడు నల్లగొండ జిల్లాలో. అది ఎక్కడ ఉంటుందంటే ఆయన ఫామ్ హౌస్కి పక్కనే ఉంటుంది. ఫామ్ హౌస్కి వచ్చేటప్పుడు పోయేటప్పుడు రోడ్డు ఇరుగ్గా ఉందని ఆ రోడ్లు వెడల్పు చేయటానికి మీ ఊరు దత్తత తీసుకుంటున్నానని చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. ఆ ఊళ్ళో అందరినీ పిలిచి ఒకరోజు బువ్వ పెట్టాడు. ఆయన కూడా బువ్వకు తినే దాంట్లో కూర్చున్నాడు. కూర్చునేటప్పుడు ఆ ఊర్లో ఒక 90 సంవత్సరాల అవ్వ అనే ఒక పెద్దమ్మ ఉంది. ఆ పెద్దమ్మను కూడా పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అవ్వ నీకేం కావాలా అంది. నువ్వు ఏమి ఇవ్వగలుగుతావయ్యా అన్నాడు. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను పోయా అంది. అన్నాడు అతను. ఇల్లు కావాలయ్యా, మీరు రోడ్డు వైడన్ చేసేటప్పుడు నాకు ఇల్లు పోయిందని చెప్పింది. కానీ ఇల్లు ఇస్తానని చెప్పి ఆవకే కాదు ఆ ఊళ్ళో ఒక్క ఇల్లు కూడా ఇలా ముఖ్యమంత్రిగా దత్తత తీసుకున్న గ్రామం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ పక్కనే ఒక బహిరంగ సభ పెట్టినప్పుడు అక్కడ కొంతమంది వచ్చి అడిగారు, అయ్యా
ఆనాటి ముఖ్యమంత్రి దత్తత తీసుకొని మాకు ఇల్లు ఇస్తానన్నాడు, రోడ్లు వేస్తానన్నాడు. ఒక్క రూపాయి కానీ ఒక్క ఇల్లు కానీ ఇయ్యలేదయ్యా, నువ్వు కూడా అంతే చేస్తావా అని ముఖ్యమంత్రి గారిని ఒక పెద్దయ్య వచ్చి అడిగాడు. ముఖ్యమంత్రి గారు నవ్వుతూ, నేనే పక్కనున్న బుధం తట్టి, ఈ 2-3 రోజుల్లో ఈ మంత్రి గారు వస్తాడు, మీ అందరికీ ఆ ముఖ్యమంత్రి ఏదైతే మాటలు ఇచ్చి వదిలేశాడో ఈ ముఖ్యమంత్రి ప్రతినిధిగా మా మంత్రి గారు వస్తాడు, మీ అన్ని కోరికలు నెరవేరుస్తాడని చెప్పాడు. 3వ రోజు ఆ గ్రామానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు గ్రామానికి వెళ్లి 119 ఇళ్లు కావాలంటే శాంక్షన్ చేసి ఇల్లు ఇంకొక 15 రోజుల్లో పూర్తి చేయబోతున్నాం. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే, మాటిస్తే మడమ తిప్పని ప్రభుత్వం అంటే మన రేవంత్ అన్న ప్రభుత్వం. చివరికి ఆయన సొంతూరు ఏ ఊరండి అది? ఆయన సొంతూరు చింతమడక అనే ఒక ఊరు ఉంటుంది, ఆయన పుట్టి పెరిగిన ఊరు. చింతమడకకు కూడా ఇందాక దత్తత తీసుకున్న గ్రామానికి ఏ మాటలైతే సొల్లు పురాణం చెప్పాడో అదే మాటలు చింతమడకలో కూడా చెప్పాడు. అక్కడ మొండిగోడలతో ఇల్లులు పొదుల సంఖ్యలో ఉన్నాయి. ఈ ప్రభుత్వం బేసిజాలకి పోకుండా, పట్టుదలకి పోకుండా, పేదవాడు సౌలభ్యం కోసం, పేదవాడికి మంచి జరిగితే ఏది చేస్తే మంచి జరుగుద్దో అది చేయటానికి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో తూచా తప్పకుండా